అవును పరం, నేనే. నీకు ఎలాగైనా 12 గంటలకి బర్త్డే విషెస్ చెప్పాలని ఈ టైంలో వచ్చాను. ఏం చేద్దాం పరం, మీ ఇంట్లో వాళ్ళకి మా ఇంట్లో వాళ్ళకి మాటలు లేవు కదా. ఈ పెద్దోళ్ళు ఉన్నారే, మన పిల్లల ప్రేమని ఎప్పుడూ అర్థం చేసుకోరు. అదే జరగాలని ఆ బుద్ధుని కోరుకుంటున్నాను పరం. నీ కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను పరం. ఎవరమ్మా? సరే సరే ఉంటాను. కాలేజీలో పోకిరి వెధవలు ఉంటారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండు. బాయ్. కాలేజీలో పోకిరి అబ్బా పరం, పెయింటింగ్ అదిరిపోయింది. అవునే పరం, బయట ఎలా ఉన్నావో తెలియదు గానీ పెయింటింగ్ అయితే కొంచెం బాగానే ఉన్నావు. ఏం మాట్లాడలేదు. బాగుంది. ఏమైంది? చూడుతున్నా సేవ కొట్టిన ఒకేలా ఎక్స్ప్రెషన్. సునీత ఏం చెప్తున్నారా? రొయ్యల చెరువులో రొయ్యలు అన్ని ఒకేసారి చచ్చిపోవడం ఏంటి? చిచ్చి చిచ్చి చిచ్చి, మిమ్మల్ని పెట్టుకొని వ్యాపారం నేను చేయలేకపోతున్నాను. ఫోన్ పెట్టు. నాన్న ఏంటమ్మా? నాన్న నాకు ఒక పెయింటింగ్ కావాలి నాన్న. పెయింటింగ్ బాత్రూమ్ లోకా బెడ్రూమ్ లోకా? అది కాదు నాన్న, నా బొమ్మతో ఒక మంచి పెయింటింగ్ వేసి అది పెద్ద ఫ్రేమ్ కట్టించి నా బెడ్రూమ్ గోడలో మొత్తం ఆ ఫోటో పెట్టుకుంటాను. ఏదో చూద్దాంలే తర్వాత. వెళ్ళు పని చూసుకో. చూద్దాం కాదు, నాకు వెంటనే తీసివ్వాలి. సర్లే అమ్మా, చూస్తానులే. అలా తీసిస్తే నీకు చాలా ఇష్టమైన రొయ్యల వేపుడు చేసిస్తాను నాన్న. సునీత, ఒకసారి చెప్తే అర్థం కదా. పెయింటింగ్ 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 అంటూ పెయింటింగ్ లేదు గింటి కాదు. పోయి చదువుకో. రొయ్యలు అంట రొయ్యలు. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. సునీతాడా సునీతాడా అందమైన సునీత, దయలేదా కాస్తైనా ఈ పులిగడి ప్రేమ పైన. నా ఏంజల్ వస్తున్నట్టుంది. ఈ డెవలప్ వచ్చిందేంటి? కూర్చున్నారే కాలేజీ కట్టరావా? మొత్తం లేదు. మీ అమ్మ నాన్న శుభ్రంగా కాలేజీకి వెళ్ళి చదువుకోరా అంటే నువ్వు వేసే అసలు కాలేజీకి రా, వచ్చి చదువుకో. నువ్వు చెప్పలేదని అయ్యో. అయినా చదువు కావాల్సింది ఇలాంటి మొద్దులకి, చాలా తెలివైన వాళ్ళకి కాదు. ఒరే పొద్దు గిద్దు అంటే నాడు కుదిరిచ్చేగలను. అయినా నీకు నాతో ఎట్ట పని? ఎలికి నుంచి సరే అవసరం పరంగది. ఆగాగాదు. ఏంటి? అయినా రోజు నువ్వు చురుకు వస్తారు కదా, ఇప్పుడు ఒక పైన వచ్చేవేటి? ఏమో తెలీదు, నిన్నటి నుంచి కూడా సరిగ్గా మాట్లాడలేదు. మొక్కల్లో మేకలు తిప్పేసినట్టు కూర్చుంటుంది. అయినా నీతో మాట్లాడబోతే పెద్ద నష్టమేం లేదులే. అయినా నాకు క్వశ్చన్ అయితే కాదే, ఈ రోజు సుఖ ఎందుకు రాలేదు? నాకేం తెలుసు. నువ్వు చెప్పబోతే మేము తెలుసుకోలేవేటి? అయ్యి సునీత వచ్చేసింది. సునీత ఇంకే వాడిపోయిన బెండకిన మొహమాలు ఏంటి? చెప్తే నువ్వేమైనా తీరుస్తావా? నీ కోరికలు తీర్చడానికి ఇప్పుడు వచ్చి ఊర్లో 100 సార్లు తన్నులు తింటాను కదే. కావాలంటే ఆడియన్స్ అడుగు. ఏంటి? ఏం లేదు, సచ్చి మళ్ళీ పుట్టాను, నీ కోరిక తీరుస్తాను. ముందేటో చెప్పు. అన్ని వట్టి కబుర్లే. బాయ్ ఫ్రెండ్ అంటావు గాని ఒక్క గిఫ్ట్ అయినా ఇచ్చావా? గిఫ్టా? నీకు గిఫ్ట్లు ఇవ్వడానికి ఆ డబ్బులు మా బాబు జోబులోంచి దొప్పి చాలా ఎపిసోడ్ లో రెస్ట్ ఇన్ పీస్ అయిపోయింది కదే. ఛీ, అవి కాదు గిఫ్ట్లు అంటే. పరంజ్యోతికి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చూడు ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చాడో. అవతల వేరే బాయ్ ఫ్రెండ్ అంత మంచి గిఫ్ట్ ఇస్తుంటే నీకు వేరే గిఫ్ట్ ఇవ్వాలని తోచలేదా? అది కాదు సునీత, పురుషులందు పుణ్య పురుషులు వేరేయా అని ఎలా చెప్తారు, బాయ్ ఫ్రెండ్స్ లందు ఈ సునీత బాయ్ ఫ్రెండ్స్ వేరేయా అని చెప్పుకోవాలి. అయినా అందరిలో అయితే కిక్కే ఉంది చెప్పు. ఈ కాకమ్మ కబుర్లకేం బానే చెప్తావు. నాకు కూడా పరంజ్యోతి బాయ్ ఫ్రెండ్ ఇచ్చిన విధంగానే పెయింటింగ్ గిఫ్ట్ గా కావాలి పులి. అలా అయితేనే నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అని ఒప్పుకుంటాను, లేదంటే వెళ్ళ పాలసీని అడుగుతాను. నువ్వు తొందర పడకు, తొందరలో చంద్రమందర నిర్ణయాలు తీసు. నేనే నీకు పెయింటింగ్. హాయ్, నిజంగా ఇస్తావా? ఏది ఒకసారి ఒట్టేసి చెప్పు. పిచ్చి సునీత, నేను ఏ రోజైనా ఒట్టేసి నిజం చెప్పానా? లేదు కదా. నువ్వు ముందు నీ పన్నును చూసుకో, ఇక్కడి నుంచి ఎపిసోడ్ నేను చూసుకుంటాం. ఏంటి నువ్వు కూడా మా బావలాగా పెయింటింగ్ గిఫ్ట్ ఇచ్చేస్తానన్నామంటే సునీతకి? అప్పుడే డేటా అంతా ట్రాన్స్ఫర్ అయిపోయిందా?
యారా పులి ఈ మధ్యన పికాసో పులి అయిపోయావంట కదా. సునీత కూడా పెయింటింగ్ గిఫ్ట్ ఇచ్చేస్తానని శపథాలు చేసావంట కదా. నీకెలా తెలిసిందిరా? ఇంకెవరు చెప్తారు? సునీతే చెప్పింది. అప్పుడేనా? ఎవరో సునీతకి పెయింటింగ్ ఇస్తున్నావా? ఆల్ ది బెస్ట్. నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. పెద్ద డేటా ఎలా ట్రాన్స్ఫర్ చేసావే సునీత? ఆడపిల్లని పులి, నేను మాత్రం జాగ్రత్తలో ఉండాలి కదా. రేపు నువ్వు ఇస్తానని మాట తప్పితే అందుకే అందరికి చెప్పేశాను. వీళ్ళ కోసమైనా సరే నువ్వు ఆ పెయింటింగ్ ఇవ్వాలి. అబ్బో, ఎటు కాకుండా ఇలా మధ్యలో లాక్ చేసేసావా సునీత? సరే, ఈ ఘట్టం నుంచి నన్ను బయట పాడేసే శక్తి ఒకటే. నైట్ అవగానే చుక్కలు వస్తాయి కదా, పగలు ఎక్కడికి వెళ్తాయో నాకు తెలిసి ఆ చుక్కలన్నీ ఏ గుహలోనో దాక్కుంటాయి. నైట్ అవగానే ఆకాశంలోకి వెళ్తాయి అనుకుంటా. ఏంటి మా అల్లుడు ఎంత స్వీట్ గా పిలుస్తున్నాడు? ఒకటి చెప్తే నేను పక్కకు తప్పుకోండి రా. అబ్బా మాయా, తగలడం చోట దెబ్బలేం తగలేదు కదా? ఎక్కువ చోట తగలలేదురా, తగలాల్సిన చోటే తగిలింది. అది సరే గాని ఇంతకీ గాండ్రు కప్పలాగా ఎందుకు అరిచావు? నేను అర్జెంట్ గా పెయింటర్ అయిపోవాలి. పెయింట్ రా? ఎన్నాళ్ళు నువ్వు అల్లరి చిల్లర ఎదవనుకున్నాను అల్లుడు. కానీ నీకు చదువు అవ్వలేదని మీ అమ్మ నాన్నతో చెప్పి నీ చదువు ఆపేసి అమ్మ నాన్నకు తోడుగా పెయింటర్ గా వెళ్తున్నావంటే గ్రేట్ అల్లుడు, గ్రేట్. నాకు తెలిసిన మేస్త్రి ఉన్నాడు, పక్క ఊర్లో పనులు ఏమైనా ఉంటే తీసుకెళ్తాడు, నేను చెప్తానులే. అది కాదు మాయా, అసలు ఏం జరిగిందంటే ఓ అంటే చిత్రకారుడు అవ్వాలనుకుంటున్నావా? నీకు పికాసో తెలుసా? పీకాక్ తెలుసు. రవివర్మ తెలుసా? రాంగోపాల్ తెలుసు. పోనీ ఎంఎఫ్ పుస్తేన్ తెలుసా? లేదు, బండి దగ్గర నూడిల్స్ కొట్టే విషయం కూడా తెలుసు. ఏంట్రా అల్లుడు, కనీసం ఇద్దరు ముగ్గురు పెయింటర్స్ గురించి కూడా తెలుసుకోకుండా నువ్వు పెద్ద పెయింటర్ అయిపోదాం అనుకుంటున్నావా? ఏంటి పెయింటర్ అవ్వాలంటే ఇవన్నీ తెలుసుకోవాలా? అయితే ఒక పని చేద్దాం, ఇళ్ళల్లో ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి 50 రూపాయలు ఇచ్చి తుది పెయింటింగ్ వేయించేద్దాం. వాళ్ళు చాలా దూరంలో ఉంటారు. ఎలాగంటే పెట్టి ఏదో వెళ్ళాలి. బస్ ఎక్కి వెళ్ళిపోదామా? బస్సు ఎక్కితే కాదురా, బస్సు కింద పడితే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. వాళ్ళు చచ్చిపోయి పైన ఉంటారు. అయితే ఒక పని చేద్దాం అయ్యా, లోకల్ టాలెంట్ ఎంకరేజ్ చేద్దాం. నీకు తెలిసిన పెయింటర్ ఎవరు ఉంటే లాగే తుది బొమ్మ చేద్దాం. మంచి పెయింటింగ్ వేయించాలంటే చాలా కష్టం బాబు, చాలా ఖర్చుతో కూడుకున్నది. అంత కష్టపోతా? మరి అందరూ పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు చేస్తారు, మరి పెయింటర్లు ఎవరు అవుతారు? ఉన్న కొద్ది మంది డబ్బులు బాగా డిమాండ్ చేస్తారు కదా. అయితే ఒక పని చేద్దాం మాయా, నేను గీసేస్తా. ఏంటి నువ్వు గీస్తావా? అవును మాయా, సునీత ప్రేమ కోసం నేను కళాకారునైనా అవుతాను, చిత్రకారునైనా అవుతాను, ఆఖరికి హెరిటేజ్ కారుడనైనా అవుతాను. ముందు అమరుడు కాకుండా చూసుకో. ఏంటి? ముందు చిత్రకారుడు అవ్వాలంటే కొన్ని మెలకువలు కావాలరా, ముందు అవి నేర్చుకో. తర్వాత సునీత బొమ్మ ఇట్టే గీసేచ్చు. ఏంటి మెలకువలా? ఏంటయ్యి? చెప్తా, లొకేషన్ చేంజ్. ఏంట్రా మాయా ఇక్కడ తీసుకొచ్చావు? ఇదిగో ఈ పెయింట్ డబ్బా తీసుకో, ఈ బ్రష్ తీసుకో, ఆ గోడ దగ్గరికి వెళ్ళి సెప్టిక్ ట్యాంక్ నిండినదా అని రాయి. ఒరే మాయా, ఏంట్రా నువ్వు చేస్తున్న పని? ఎప్పుడైనా గోడల మీద సెప్టిక్ ట్యాంక్ నిండినదా అని రాసింది చూసావా? ఎన్ని మెలుకులు తిప్పుతారు, ఎంత గుండ్రంగా రాస్తారు. నువ్వు కూడా అది నీట్ గా రాసావనుకో, అప్పుడు మన చెయ్యి ఎలా కాలుతో అలా తిరుగుద్ది. అప్పుడు సునీత బొమ్మ పెట్టి చచ్చిపోయిన వాళ్ళ అమ్మమ్మ బొమ్మ కూడా వేయచ్చు. ఒరే మాయా, నాకు ఎందుకో తేడా కొడుతుందిరా. ఇప్పుడు పెద్ద పెద్ద స్థాయిల్లో ఉండే వాళ్ళందరూ ఒకప్పుడు ఇలాంటి చిన్న చిన్న పనులతో మొదలు పెట్టిన వాళ్ళే. టెన్షన్ పడకరాలు, నీ వెనక నేనున్నాను, నువ్వు వెళ్ళి రాసే. మృదంగం గారు, అదేనండి మన గోడల మీద సెప్టిక్ ట్యాంక్ నిండినదా అని మీ అడ్వర్టైజ్మెంట్ రాయమన్నారు కదా. ఈ ఊరే కాదు, చుట్టుపక్కల చాలా ఊర్లో రాయిస్తాను, సాయంత్రం డబ్బులు పంపించండి. ఇంకొన్ని టాస్క్లు ఉన్నాయి, చెప్తా పదా. ఇచ్చట మూత్రం పొయ్యి రాదు అని గోడ మీద రాయి. రే, ప్రేమలో న్యాయాన్యాయాలు ఉండవు, ఓన్లీ ప్రేమే ఉంటది. నీకెందుకు, నువ్వు కానీ నేను ఉన్నాను కదా. లేదురా, ఇంకా కొన్ని కాంట్రాక్ట్లు ఉన్నాయి. అదేరా, కొన్ని మెలకువలు ఉన్నాయని చెప్తున్నా. ఇక్కడ ఏం రాస్తావంటే గజ్జి తామర లాంటి సమస్యలకు శాశ్వతమైన పరిష్కారం లభించును. కాని 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 ప్రేమలో ఆలస్యం ఉండకూడదు, ప్రేమే ఉండాలి. కానివు కానివు కానివు. ఒరే మాయా, ఇప్పుడు వరకు కనీసం ఒక 50 గోళ్ళ మీద రాసుంటాను రా. చెయ్యి బాగా తిరిగేస్తుంది. చెయ్యి వరకు తిరిగితే సరిపోతా అల్లుడు, పెయింటింగ్ అంటే కొలత ఉండాలి. కొలతలా అంటే ఎంత వరకు పెయింటింగ్ వాడాలి, ఎంత వరకు వాడకూడదు, ఇవన్నీ తెలియాలంటే కొత్తగా ఇళ్ళకి పెయింటింగ్ వేసే కాంట్రాక్ట్లు తీసుకుంటున్నానండి. ఏ రోజైనా పర్లేదు, వచ్చి చేసేస్తాం. డబ్బులు మీరు గూగుల్ పే చేసేయండి.
నీ బిజినెస్ ఎక్కడికో వెళ్ళిపోతురా. త్వరలో నువ్వు ఈరబాబు బ్యూటీ పార్లర్ అని కూడా పెడతావు. అవునవును, దానికి కూడా ఇలాగే నా బొమ్మ వేయించుకొని ఇక్కడ బ్యూటీ పార్లర్ చేయించుకుంటే నా అలాగా అందంగా అయిపోతారని ప్రమోట్ చేసుకుంటాను. డబ్బులు మాత్రం మర్చిపోకుండా ఇచ్చేయాలి రే. చెప్పచ్చా? వీడేంటి మా పులిగాల్లా ఉన్నాడు? పులి వచ్చేవా లేదే క్షణం. పులి నిన్నే పిలిచేది. ఓ అమ్మో సుడతా, ఇదేంటి ఈ టైంలో వచ్చింది? कौन पुली? पुली गिरी नहीं, मेरा नाम MF पिकासो वर्मा. ఏంటి ఒక పేరుకి ఇంకో పేరుకి సంబంధమే లేదు? లేదు, నువ్వు పులిగాడివే. లేదమ్మా, అది నేను బీహార్ నుంచి తెప్పించుకున్నాను. ఎరా बिहार से आया. మరి వీడి పోలికలేంటి సేమ్ పులిగాడిలాగే ఉన్నాయి? చీ 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 చీ. వీడికి మన పులిగాడికి ఏంటమ్మా పోలిక? మన పులిగాడు హీరోలా ఉంటాడు. ఈయన్ని చూసావా, డ్రైనేజ్ వాటర్ తో స్నానం చేసేవాడులో ఉన్నాడు. అయినా మనుషులు పోలి మనుషులు ఈ లోకంలో 7 మంది ఉంటారంట. వీడే 3వోడో 4వోడో అయి ఉంటాడు. కానీ మన పులి చాలా రోజుల నుంచి కనబడట్లేదు మరి. అది అది నువ్వేదో పెయింటింగ్ అడిగావంట కదా, ఆ పెయింటింగ్ ప్రాక్టీస్ చేసి నీ బొమ్మ గీసి నీకు గిఫ్ట్ ఇవ్వడానికి తెగ ట్రై చేసేస్తున్నాడు. ఓ అవునా, అయితే నేను వెళ్ళి చూడొచ్చా? తినబోతూ రుచి ఎందుకమ్మా, అయిపోగానే ఆడే వస్తాడులే. ఏరాళ్ళు ఎలా ఇచ్చా కవరింగ్? ఏటమ్మయ్య కవరింగ్ అంటావు? అలా కనీసం నా ముఖం కూడా చూసుకోలేకపోయింది. ఒరే, ఇలాంటి చేదు అనుభవాలే రేపు నీ ప్రేమ జ్ఞాపకాలు రా. అనుభవాలు లేవు, అనుభవం లేవు. నేను అర్జెంట్ గా నా సొంత బొమ్మ గీసి గిఫ్ట్ చెప్తాను. అలాగే ఇచ్చేరా. ఈ రోజుతో నీ ట్రైనింగ్ పూర్తయిపోయింది. ఇంక నిన్ను ఎప్పుడూ ఆపలేడు. అవునా? అయితే ఓకేనా మాయా? అయిపోయి ఒకసారి వచ్చి చూడు. కాలేదురా అల్లుడు, ఏదో మిస్ అయింది. ఒరే అల్లుడు, ఇలా కాదు గాని నా దగ్గర ఐడియా ఉందిరా. ఏంటిది? అది వర్కౌట్ అవుతుందంటవా? ఖచ్చితంగా అర్థం అవుతురా అల్లుడు. మన వాళ్ళకి అర్థమయ్యే తెలుగు సినిమాల కన్నా అర్థం కాని కొరియన్ సిరీస్ అంటేనే ఇష్టం. నువ్వు కానీ సునీత, ఓ సునీత, ఇదిగో నీకోసమే నేను గీసిన ఈ పెయింటింగ్. దీనికోసం నేను అన్నం మానేహాను, కూరదన్నం మానేహాను, నీళ్ళు తాగడం మానేహాను, కూల్ డ్రింక్ తాగడం మానేహాను, ఆఖరి గాలి పీల్చుకోవడం కూడా మానేహాను. సునీత, ఇదేంటి నీ పెయింటింగ్? భలే ఉన్నావు. ఎంత బాగా వేస్తాడు అనుకోలేదు. ఏంటి సునీత, నువ్వు చూడటానికి ఎలా ఉంటావా? నేను ఎప్పుడు అనుకోలేదు బాబా ఇలాంటి పెయింటింగ్ ఇస్తాడని. పులి ఏంటి పులి? ఫేస్ పెయింటింగ్ వేయాలంటే ఫేస్ వాల్యూ లేనోడు ఎవడన్నా ఎత్తాడు సునీత. కానీ నీ మనసులో ఉన్న భావోద్వేగాల్ని, నీ ఫీలింగ్స్ ని అర్థం చేసుకుని వేయాలంటే నేను తప్ప ఇంకెవరేయగలరు? అసలు చూసావా నా పెయింటింగ్? అర్థం చేసుకోవడానికి ప్రయత్నించావా? ఇదిగో ఇందులో ఎరుపు రంగు ఉందే, అదేంటనుకున్నావు? అది నీ కోపానికి గుర్తు. ఈ పసుపు రంగు నీ సిగ్గుకి గుర్తు, యువర్ షై. మరి నేను నీలో ఉన్న ప్రేమకు గుర్తు, అదే నా మీద ఉంది కదా అది. మరి ఈ తెలుపు అది నీలో ఉన్న మంచితనం, శాంతి స్ఫూర్తులకు. ఇక్కడేంటి ఏదో బొట్టు బిల్ల అతికించావు? ఓ అదా, నీ అందానికి జనాలు ఎవరు వద్దు పెట్టకుండా నేను పెట్టుకున్నది చొక్క. థ్యాంక్ యూ పులి. ఇదేంటి ఇలా వస్తుంది? యు ఆర్ సో స్పెషల్ పులి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కాళ్ళ డింకులు ఇస్తాను.